నమస్తే, నేను ప్రశాంత్. చంద్రబాబు గారి ప్లానింగ్కి ఆనంద్ మహేంద్ర ఫిదా అయ్యారు. అసలు ఏం ప్లాన్ చేశారు అంటే చంద్రబాబు గారు మనకి ఏం ప్లాన్ చేసినా కానీ దాన్ని చాలా థింక్ చేసి ఒక జనరేషన్ కోసం అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. అసలు ఇంతకేం ప్లాన్ చేశాడు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, చంద్రబాబు గారు ఏం ప్లాన్ చేసినా కానీ ఒక అంటే మనకి ముందు జనరేషన్కి ఉపయోగపడే అంతగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ అసలు ఏం ప్లాన్ చేశారు, దీనికి ఆనంద్ మహేంద్ర గారు సో ఎందుకు ఫిదా అయ్యారు? ఆనంద్ మహేంద్ర గారి దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే ఏ చిన్న విషయమైనా ఆయన దృష్టికి వచ్చిందంటే హీల్ అప్రిషియేట్ ఫస్ట్. అది నిజంగా హెల్ప్ చేయాలి వాళ్ళకి అనుకుంటే డెఫినెట్గా ఆయన హెల్ప్ చేస్తారు. అది ఆయన గొప్పతనం, మనం ఒప్పుకోవాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఏంటి వై ఆనంద్ మహేంద్ర ఒక ట్వీట్ చేశారు. మనకి అరకు కాఫీ గురించి మీరు విని ఉంటారు. అరకు కాఫీ అనేది ఈరోజు ఒక అంతర్జాతీయ మార్కెట్లో దానికంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఆనంద్ మహేంద్ర అది చూశారు, ప్యారిస్ కెఫే అనేది చూసి దాని మీద ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటని చూద్దాం. Thank you NCBN for your unwavering support and encouragement ever since you proposed the creation of Nandi_India. Your ideas are spot on and you will be pleased to hear that every Araku cafe has the map of the coffee growing region, terroir-wise depicted. Manoj_Nandi has ensured that the Paris cafes have an electronic screen that continuously loops films bar images of Araku tribal life, and the packaging of the coffee is a dynamic leaf motif that is inspired by the colorful attire of the tribals as well as the varied colors of India. దీనికి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. 1 cup at a time from the lush Araku Valley to the heart of Paris. It is inspiring to see this truly made in AP product earning the global recognition it deserves. సో ఇవాళ అరకు కాఫీ అనేది ఎంత అద్భుతంగా అందరినీ ఆకర్షిస్తుంది. దాని మీద ఆనంద్ మహేంద్ర గారు ఏమన్నారంటే మీరు ఏమి అంటే మొదలుపెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అరకు కాఫీ అనేది ప్యారిస్ కెఫేలో ఇవాళ వాళ్ళు దాన్ని కంటిన్యూస్గా ఒక స్క్రీన్ వేస్తున్నారనమాట, దాని అడ్వర్టైజ్మెంట్ లాగా. అందులో అసలు ఆ లీఫ్ మోటిఫ్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఆకర్షిస్తోంది అందరినీ. తర్వాత దాని మీద ఈ ట్రైబల్స్ బొమ్మలు వేశారు. అంటే ఆ ప్యాకేజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇన్స్పైర్డ్ అనమాట. మీరు అది చూసారంటే మీరు ఆ ప్యాకేజ్ ఎట్లా ఉంది అని, ఆ లీవ్స్ ఇట్లా ఉంటాయి, తర్వాత కిందన ట్రైబల్స్ వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంది అనేది అక్కడ దాన్ని ఇచ్చారనమాట. సో చాలా రంగులతోటి, చాలా ఆకర్షణీయమైన రంగులతోటి ఉంది. అది చాలా మనసుల్ని ఇట్లా పట్టేస్తుంది అనమాట. అంటే కాఫీ తాగాలి అనే ఒక ఫీల్ని ఆ ప్యాకేజ్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు ఆయన. మీరు ఒక ప్రోడక్ట్ని ఎలా కొంటామండి మనం సాధారణంగా, అది చూడగానే మనం ఆకర్షించాలి. అంటే ఫస్ట్ మీరు ఒక ప్యాకేజ్ ఎట్లా చేస్తారు అనే దాని మీద మీ ప్రోడక్ట్ సెల్ అనేది ఉంటుంది, సేల్ అనేది ఉంటుంది. ఆ సేల్ ఉండాలి అంటే అది చాలా అందమైన రంగులతోటైనా ఉండాలి, లేదు సంథింగ్ కొత్తదనం, నవ్యత ఉండాలి. అంటే మనం రెగ్యులర్ దానికి భిన్నంగా మనం రంగులైనా ఇవ్వగలగాలి, లేదు మనం క్యాచీ వర్డ్స్ అయినా ఇవ్వగలగాలి. ఇప్పుడు కొన్ని చూడండి, చెప్పుల యాడ్ ఉంటుంది, వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో, దాన్ని వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. చాలా వాటికి మనం దాన్ని ఆపాదిస్తాం. కొన్ని మనకి ఎంత బాగా మనకి ఇష్టమవుతాయంటే కొన్ని యాడ్స్, అది మనం తెలియకుండానే మనం ఆ యాడ్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం చూడడానికి. అండ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ బై దట్. అట్లాగా ఈ అరకు కాఫీ ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా అందంగా ఇవాళ ప్యారిస్ కెఫేలో దాన్ని కంటిన్యూస్గా దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అది చూడ్డానికే చాలా అంటే హరివీలు లాంటి రంగులతో చాలా అందంగా ఉంది అది ప్యాకేజ్. అంటే అప్పుడు ఏం చెప్పారు, ఒక కప్పు కాఫీ అనేది చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఇది ప్యూర్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రోడక్ట్ ఇది అని ఆయన పెట్టడం జరిగింది. సో అంటే ఇవాళ అరకు కాఫీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే మనం అనుకుంటున్నామండి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు,
ఏముంది ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో నాశనం అయిపోయింది. నాశనం అయిపోయినా కూడా ఇప్పుడు మనకు తెలుసు, మీరు ఒక చెట్టును కొట్టేయండి, ఒక పెద్ద చెట్టును కొట్టేస్తాం, కింద మీరు చిన్న ఇట్లాగా ఉంటుంది కదా దాని మొదలు, ఆ మొదలు మీద చిగుళ్ళు కనిపిస్తాయి మీకు కొన్ని రోజులు పోయాక. మీరు చాలా చెట్లకు చూస్తారు అట్లాగా. అది కొట్టేసినప్పుడు మనకు ఎంత బాధ ఉంటుంది, ఆ చిగుళ్ళని చూడగానే మనకు ఆనందంగా ఉంటుంది. అట్లాగా ఓకే, పోయింది పోగా ఉన్నది చాలా ఉంది అక్కడ. ఆ ఉన్నదాన్ని హౌ టు మార్కెట్ ఇట్, ఇంకెలా డెవలప్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా మార్కెట్ చేయాలి, ఎట్లా దీన్ని 10 మందిలోకి తీసుకెళ్ళాలి, అక్కడ మీ గొప్పతనం అక్కడ మనకి బహిర్గతం అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారిని అందరూ చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఏం చెప్పాడులే 2020 అన్నారు, 2020 అద్భుతంగా ఉందని ఇవాళ ఆ రోజు ఇచ్చిన వాళ్ళు ఇవాళ కూడా, నిన్న మీకు గుర్తుందో లేదు, శనివారం ఒక ఆయన, నేను ఆ రోజు ఇట్లా మాట్లాడాను, ఐఎమ్ వెరీ సారీ, ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా దాని వెనకాల చాలా ఇది ఉంటుంది, ఇప్పుడు నాకు రియలైజ్ అయ్యాను అన్నాడు. అలాగే 2047 అంటే కూడా సో మెనీ పీపుల్ ఆర్ లాఫింగ్, కానీ వాళ్ళు దే విల్ యాక్సెప్ట్. అంటే మనకు ఆయన ఏంటి ఇలా చెప్తున్నారు, ఈయన ఎట్లా చెప్తాడు ఈయన, ఇప్పుడు ఈరోజు ఇలా లేదు కదా అనుకుంటాం. ఈరోజు చెప్తే గొప్పతనం లేదు, మీరు ఒక 2 దశాబ్దాల తర్వాత ఇలా ఉండబోతోంది అని చెప్పడమే విజన్ మనకి. సో విజన్తో పాటు ఒక ప్రోడక్ట్ని హౌ టు మార్కెట్ ఇట్ అనేది కూడా చాలా ముఖ్యం. అది ఈయనకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్తో పాటు మార్కెటింగ్ కెపాసిటీ ఉంది. అందుకే హీఈస్ ఎ సిఈఓ అనే వ్యక్తి ఒక కంపెనీని ఎలా పైకి తీసుకోవాలని సిఈఓ అనే వ్యక్తి ఒక కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తారో, అదేవిధంగా ఒక రాష్ట్రానికి సిఈఓగా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్ చేయాలి, ఎట్లా అక్కడ ఉండే ప్రజలకి లాభాలు తీసుకురావాలి అనేది ఖచ్చితంగా ఆలోచించగలగాలి. ఎంతసేపు సంక్షేమాలు ఇచ్చేసామా, బట్టలు నొక్కేసామా, తినేసామా, అయిపోయిందా, పడుకున్నామా, తెల్లారింది. కానీ బాబు గారు ఏ థింక్ చేసినా కానీ చాలా బాగా థింక్. మనకు హైదరాబాద్ హైటెక్ సిటీ ఎంత ఫేమస్ చేశారు అండి. ఇవాళ మీరు హైదరాబాద్ చూస్తే పిచ్చెత్తిపోతుంది మీకు. మనం నిజంగా హైదరాబాద్లోనే, ఎందుకంటే నేను హైదరాబాద్ చూసా, మీకు ఇంకా చిన్నపిల్లలు ఇవన్నీ ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుందో చంద్రబాబు గారు ఎప్పుడో చూసేస్తారు ముందే. దట్ ఈస్ వాట్ 2020 అనేది అదే. ఇప్పుడు మాట్లాడుకుంటే చంద్రబాబు గారు మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఏఐ గురించి మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏఐ వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయి, ఎంత దానికి కూడా అంటే ఎంప్లాయీస్ కావాలి. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏఐ వస్తే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. మనం నిన్న మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా, ఏఐ వస్తే ఉద్యోగాలు పోవు. ప్రతిదానికి బిగినింగ్ లో ఒక హెసిటేషన్ ఉంటుంది, ఒక నెగిటివ్ అనేది ఉంటుంది, డెఫినెట్ గా ఒక నెగిటివ్ ప్రచారం కూడా ఉంటుంది. అయ్యో దానివల్ల ఇది నష్టం అని కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ అండి, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో పోర్టర్స్ ఉన్నారు కదా మనకి, ఇప్పుడు కొత్తగా బగ్గీలు వచ్చాయి, మీరు చూసారా? ఆ బగ్గీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, పోర్టర్లు సామాన్ పెట్టుకొని ఇవ్వట్లే. ఇఫ్ యు ఆర్ రిక్వెస్టింగ్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఇదంతా కూడా బిగినింగ్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు బగ్గీ వల్ల నడవలేని వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉందంటే, లిఫ్ట్లు పనిచేయవు, ఒక లిఫ్ట్ ఇంతమందికి సరిపోదు. సో ఈ బగ్గీ ఏం చేస్తుంది, కరెక్ట్గా మీరు ఎక్కడ ఎక్కాలో మీ ట్రైన్ కంపార్ట్మెంట్ దగ్గర ఆపుతుంది. దిస్ ఈజ్ వాట్ ఇన్నోవేషన్. సో బాబు గారు చేసేవన్నీ కూడా మీకు చాలా హేళనగా, ఈయనకి ఏం తెలిస్తే ఈయన చెప్తాడులే అంటారు, అన్నీ అందరూ పాటిస్తారు, అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఈ తిట్టిన వాళ్ళందరూ కూడా రేపు దాన్ని వాడకపోతే మీరు నన్ను అడగండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాబు గారిని ఏదైతే తిడుతున్నారో, ఈవెన్ కేసీఆర్ వాళ్ళు తిడుతున్నారు, కానీ ఈరోజు ఫలాలు మీరందరూ అవే కదా అనుభవించారు. నువ్వు హైదరాబాద్లో కూర్చుని నువ్వు బంగారు పళ్ళల్లో అన్నం తిన్నావంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. నీకు ఆ భయం కొద్దే నువ్వు మొన్న కూడా చంద్రబాబు నాయుడిని కమెంట్ చేస్తావు. నేను చెప్తున్నది అది, రాజకీయ నాయకులందరికీ కూడా బాబు గారిని చూస్తే ఒక జెలసీ, వాళ్ళకి ఒక భయం, ఈయన ఏం చేస్తాడు, రేపు ఏం కొత్తదనం తీసుకొస్తాడు. నిన్న కంప్యూటర్ అన్నాడు, అయిపోయింది, ఐటీ అన్నాడు, అయిపోయింది, ఇప్పుడు ఏఐ అంటున్నాడు, రేపు ఇంకేం తీసుకొస్తాడో ఈయన. డ్రోన్స్, మనకి ఫస్ట్ వాడింది డ్రోన్స్ కదా, ఫుడ్ ప్యాకెట్స్కి డ్రోన్స్ వాడాలని ఐడియా ఎవరికైనా వచ్చిందండి వరదల్లో? నేను అన్నది అది. సో ఈయన ఇప్పుడు ఏ అంటున్నాడు, రేపు ఇంకేమంటాడో ఈయన, భయం అన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అలాగే ఉంటుందండి. ఇవాళ అరకు కాఫీకి ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు ఇంటర్నేషనల్గా.
ఇలాగే అన్నింటికి చేస్తాడు ఆయన. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో లేదు ఒక్కొక్క జిల్లాలో ఏది ప్రత్యేకమో ఆ ప్రత్యేకతని ఆయన గుర్తించి దాన్ని ఇంటర్నేషనల్గా ఆయన ఇట్లా ఒక బూస్ట్ ఇస్తాడు దానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.